ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. బైబిల్ పల్లవి పడుకుందాం. బలబలే మాట బంగారు మాట. బలే బలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన మీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. మనం చదువుకునే భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము నుండి 31 వరకు మార్చి మనం చదువుకుందాం. 27 నేను చదువుతాను, 28 మీరు అందరూ చదవండి. అట్లా మార్చి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. 37 అందరం చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 21వ వచనం కలిసే చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగా శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. తరతరాలు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఘనమైన నామమును ఎంతో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా మేము నిన్ను ఆరాధించడానికి మీరెంతో కృపనిచ్చారు, సహాయపడ్డారు. మీ నామం ఎంతో ఘనపరుచుకున్నారని
మరొకసారి నేను కూడా నీ ప్రజలతో కలిసి దేవా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, నీవు నిత్యమనేటువంటి కార్యాలు, నీవు నిత్యమైన దేవుడవు, నీ కృప నిత్యమైనది కనుక ఆ నిత్యమైన కృపచేత దేవా ప్రపంచములో ఉన్న సర్వ మానవాళిని కూడా నీ సంతానముగా, నీ స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకున్నాడని భక్తుడు నిన్ను ఎంతో ఘనపరుస్తూ వచ్చాడు. అలానే తండ్రి, ఆ కార్యములు నా జీవితములో కూడా చేశావు. నీకు వందనాలు. నిత్యమైన దేవుడవై దేవా, నీ కృప నిత్యం ఉంటుందని తాను ఏ విధంగా తాను ప్రతి వచనములో కూడా మీ నామమును ఎంతో ఘనపరుస్తూ వచ్చాడు. నీ నిత్యత్వాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలానే తండ్రి, నన్ను కూడా నీ కృపలోనే నిత్యమైన దేవుడవై ఉండి నిత్యత్వానికి యోగ్యత లేని నన్ను ప్రేమించి తండ్రి నిత్యమైన కార్యాలు నా జీవితంలో కూడా చేశావు. అందుకు స్తుతిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు పక్షంగా చేసిన దేవుడవై దేవా, మరి ఈ దినములలో నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఎన్నిక లేని నన్ను, దరిద్రుడుగా ఉన్న నన్ను, సాతాను బంధకాల్లో బంధించబడిన నన్ను తండ్రి, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. శత్రువు యొక్క మా తండ్రి మరి హస్తములలో బంధించబడి శత్రువుకు దాసుడనై ఉన్న నన్ను కూడా ప్రేమించి ప్రేమగల తండ్రి, నీ విలువైన రక్తము చేత దేవా నాకు ఇచ్చిన గొప్ప నిత్యమైన రక్షణ కొరకే స్తోత్రాలు. ఆ రక్షణ ఎవ్వరు కూడా తీసివేయలేనటువంటి అద్భుతమైన రక్షణ కార్యము నాలో కలిగించావు. నీకు స్తోత్రాలు. రక్షించడమే కాదు తండ్రి, నిత్యము ఆరాధించబడుతున్న పరలోకపు తండ్రిని నేను కూడా నిత్యము ఆరాధించే గొప్ప భాగ్యము నాకిచ్చావు. అందుకు నిన్ను ఆరాధిస్తున్నాను. ప్రేమగల తండ్రి, నిత్యము మహోన్నతుడవైన దేవుడవు. ప్రభువా, నీ నీతి నిత్యము ఉంటుంది. ప్రభువా, నీ రాజ్యము నిత్యము ఉంటుంది. ప్రభువా, మీ సింహాసనము కూడా నిత్యము ఉంటుంది. అలాంటి వాటికి నన్ను కూడా యోగ్యునిగా చేసుకున్నందుల కొరకు నిన్ను స్తుతిస్తున్నాను. నిత్యత్వములో నీతో కూడా నిత్యము పరలోకములో ఉండే గొప్ప యోగ్యత నాకిచ్చావు. నీకు స్తోత్రాలు. ఆ నిత్యమైన నరకాన్ని తప్పించావు, నిత్యమైన పరలోకం ఇచ్చావు. అందుకు నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. మీ నామమును బట్టి ఎంతో నిన్ను కీర్తిస్తూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నీ పిల్లలముగా నీ అమూల్యమైన రక్తంలో శరీరములో పాలు పొందబోతుండగా మా ఆత్మీయమైన జీవితాలు నీతో సరిచేయబడి, నీతో చక్కపరచబడి తండ్రి, నీతో సమాధానపడి మీ రక్తములో శరీరములో పాలు పొందుట కొరకై అమూల్యమైన నీ వాక్యము చేత నాతో నీ ప్రజలందరితో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిలబడుచున్న నీ దాసుడను, కేవలం నిష్ప్రయోజకుడను, నీ విలువైన మాటలో నీ దాసుని నోట ఉంచి దేవా మాకు సహాయము చేయమని, శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి మీరు ఒక్కరే మహిమ తెచ్చుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన గంభీర నామములో హృదయమారా ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న భాగం ఈ సంవత్సరము సార్వత్రిక సంఘ వాగ్దానములో చివరి మాట ఏంటని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందుకొరకు అది చూస్తున్నారా? అదేముంది అక్కడ?
రాశారు కదా, పర్వాలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము మనం చదువుకుందాం. దేవుడు ప్రతి వాగ్దానానికి కూడా ఒక షరతు ఉంటుంది. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు అని పౌలపోస్తులుడు ఆ మాట పలికాడు. అయితే మనము అనుకున్నంత రీతిలో అత్యధికమైనవి మనము పొందలేం. దానికి తగిన విధానములో ఉంటేనే. అందుకొరకై ఈ భాగములో మనం చూస్తూ వచ్చాము. 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఈ మాట ఏంటి? మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే దేవుని వాక్యము మనలో కార్యము చేయాలి కదా. దేవుని వాక్యము కార్యము చేస్తేనే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఆయన ఇస్తాడు. అంతేకాని మనం అడుగుతున్నాము, ఊహించే వాడికంటే అత్యధికంగా ఇవ్వటానికి షరత్ ఏంటంటే, ఏముంది అక్కడ? మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున. అంటే మనలో వాక్యం ఎలా ఉండాలంటే కార్యం చేయాలి. వాక్యము కార్యము చేయకుండా, వాక్యము చేత మనము బలపరచబడకుండా ఎక్కడ కూడా ఏమీ మనము పొందలేం. అందుకని ఓ మాట జ్ఞాపకం వస్తుంది. దశలోనికి రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు, చదువుకుందాం. 2వ అధ్యాయము, 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఎప్పుడు చేసిందంట? ఎప్పుడు? వారు దేవుని వాక్యమని నమ్మారు కదా. ఇది మనుషుల మాటలు కాదు. ఎవరి మాటలంటే దేవుని మాటలని నమ్మారు, విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆ వాక్యము వారిలో కార్యసిద్ధి కలుగజేసింది. అవును కదా. దేవుని వాక్యము ఇది నిజముగా మనుషుల మాటలు కాదు. ఎవరి మాటలంటే చెప్పింది మనుషులే, కానీ వారు ఎలా తలంచారంటే తెస్సలోనికైనటువంటి విశ్వాసులు వారు నిజముగా ఇవి మనుషుల మాటలు కాదు, దేవుని మాటలే అని నమ్మారు. కాబట్టి ఆ వాక్యం అంట వారిలో కార్యసిద్ధి కలుగజేసింది. అందుకే వారు అంతగా ఆత్మీయ జీవితాల్లో ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే ఆ వాక్యము వారిలో ఏం చేసిందంటే కార్యము చేసింది. ఇక్కడ ఎవరు? కార్యసిద్ధి కలుగజేయుచున్నదని పౌలు గారు అంటున్నారు. ఆ మాట మనం చదువుకున్న చూడండి. మీ విశ్వాసులైన మీలో ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి
కలుగజేయుచున్నదంటే వారు విన్నప్పుడల్లా కూడా ఏమని తలంచుచున్నారంటే ఇవి నిజముగా దేవుని మాటలే కానీ మనుషుల మాటలు కాదని వారు నమ్మారు. కాబట్టి వారిలో ఆ వాక్యం ఏం చేసిందంట? కార్యం చేసింది. తీలరా, అలానే మనము చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రికలో 20వ వచనంలో ఏమన్నాడంటే మళ్ళీ చదువుకుందాం. చూడండి 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనలో కార్యం జరగాలంటే వారి వలె మనం కూడా ఏం చేయాలి? వాక్యమును, నిజముగా ఇది మనుషుల మాటలు కాదు, దేవుని మాటలని మనము నమ్మినప్పుడే కానీ ఏముందలే రోజు వింటున్నాం, రోజు చదువుతున్నాం కదా, రోజు వినే మాటలే కదా అనేటువంటి తలంపుతో కానీ ఉంటే వాక్యము కార్యం చేయదు. కనుక ప్రియులారా, మనం దేవుని మాటలు ఎలా వినాలంటే జాగ్రత్తగా ఇవి మనుషుల మాటలు కాదని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడే ఆ వాక్యము మనలో కార్యం చేస్తుంది. అప్పుడు మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేసేది ఎవరంటే వాక్యమైన దేవుడే ఆ కార్యాన్ని జరిగిస్తాడు. మేము అలా లేకుండానే మాకు అన్నీ వస్తున్నాయి అనుకుంటాం మనం కదా. అలా లేకపోయినా కానీ మాకు అన్నీ వస్తున్నాయి అనుకుంటాం కదా. అలా లేకపోయినా, ఆ వాక్యం నమ్మినా నమ్మకపోయినా మాకు అన్నీ వస్తున్నాయి కదా అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ ఆ ఆలోచన వలన హృదయములో ఏమున్నదంటే సంతోషం ఉండదు. హృదయములో సంతోషం ఉండదు. ఎందుకంటే ఏదో ఎలాగైనా వస్తున్నవి కదా, ఎలాగైనా కలిసి వస్తుంది కదా అనేటువంటి ఆలోచనలో ఏదో భౌతికంగా కొంతసేపు సంతోషపడవచ్చు, కానీ ఆత్మీయంగా అంతా కూడా దుఃఖము, బాధ, ఏదో ఒక వేదనతోనే జీవితం సాగిపోతూ ఉంటుంది. అందుకే చదివాం కదా, ఆయన శరీరము వివేచింపక, చూడండి, తిని త్రాగువాడు, ఇంకో మాట ఉంది, ఆ మాట కాదు, కొందరు రోగులు, కొందరు బలహీనులు. అమ్మ చదువుకుందాం. చూడండి, ఇందువలననే, మళ్ళా చదువుదాం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారంట. ఇందువలనేనంటే పైన మనం చూసాం 29, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు. చాలామంది ఆవలిస్తున్నారు వచ్చిన దగ్గర నుండి కదా, ఆవలింతలే. చాలామంది ఆవలిస్తున్నారంటే ఆత్మీయమైన సత్యాలు, ఆత్మీయమైన మాటలు హృదయములోనికి వెళ్ళటంలా. అందుకే మన ఆరాధన కూడా దేవునికి ఎలా ఉంటుందంటే, దేవునికి ప్రీతికరముగా లేకుండా పోతానికి కారణం ఓ సందర్భం. శృంగారమును దేవాలయము దగ్గర ఎవరున్నారు? కుంటివాడు కూర్చున్నాడు. ఎంతకాలము నుండి? ఎంతకాలం? చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, పుట్టింది మొదలుకొని, చూడండి 3వ అధ్యాయములో, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయం వద్ద
ద్వారము దగ్గర కూర్చోబెడుతూ వచ్చారు. వాడి పని ఏంటంటే దేవాలయంలోనికి వెళ్ళే వారిని భిక్షం అడుక్కునే పని. ఎంతో కాలము నుండి తాను అలాగూ అడుక్కుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇలా దినాలు జరిగిపోతున్నాయి. ఒక దినాన పేతురు, ఇంకెవరు వచ్చారు? యోహాను వచ్చారు. వారు చూశారు, వారి వైపు ఈయన తేరి చూశాడు. అప్పుడు వారు తేరి చూశారు. వారేమన్నారు చూడండి, వారేమన్నారు? పేతురు యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వాని యందు లక్ష్యముంచాడు. ఏమైనా దొరికిద్ది, వీరు బాగున్నారు, వీరు అంగీలు వేశారు, వీరు తెల్ల వస్త్రాలు ధరించారు, వీరి దగ్గర ఏదైనా ఒక విలువైనదే నాకు దొరుకుతుందని ఆ వ్యక్తి వారి వైపే చూస్తున్నారు. పేతురు యోహాను కూడా తన వైపే చూస్తున్నారు. వారు కూడా తేరి చూశారు. అంటే తనలో ఉన్నటువంటి ఆశను బట్టి, తాను వారి వైపు తేరి చూస్తున్న దానిని బట్టి పేతురు యోహాను ఏమన్నారంటే చూడండి, మా యొద్ద వెండి లేదు, బంగారము లేదు. ఏమి లేదంట? వెండి లేదు, బంగారము లేదు. వెండి బంగారం లేదు గాన మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని ఏం చేశారు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తారు. అంతే వారు చేసింది కదా. మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, మా దగ్గర వెండి లేదు, బంగారము లేదు, మాకు ఏమైతే కలిగి ఉన్నామో దానిని నీకు ఇస్తున్నామని వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తారు. ఆ పని వారు చేసింది. తర్వాత పని ఎవరు చేశారు? తర్వాత పనులు ఎవరు చేశారు? చదవండి ఆ మాటను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొంది వాడు దిగ్గున లేచి నిలచి నడిచాడు. తర్వాత నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడంట. ఈ కార్యాలన్నీ ఎలా జరిగాయి వానిలో? మాకు కలిగిందే ఇస్తున్నామంటే వెండి బంగారముల కంటే విలువైనదేంటి? వెండి బంగారముల కంటే విలువైనది ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలో ఉన్న శక్తి. ఇంకో మాట, వెండి బంగారం ఏమైపోతాయి? క్షయమైపోతాయి. కొంతకాలం ఉంటుంది బంగారం, కొంతకాలం పోతుంది మన దగ్గర. కానీ వారిచ్చింది ఏంటంటే దేవుని వాక్యము. ఈ రెంటికంటే కూడా విలువైనది కాబట్టి ఆ కార్యము వాని హృదయములో జరిగింది. ఎవరి హృదయములో? కుంటివాని హృదయములో జరిగిన కార్యం ఏంటంటే, తనలో కలిగిన ఆలోచన ఏంటంటే, ఇంతకాలము ఇక్కడే నేను కూర్చున్నాను కానీ ఇలాంటి కార్యం ఎన్నడూ కూడా నేను చూడలేదే. ఇంతకాలం ఇక్కడే ఉన్నాను కానీ ఇదేంటి, ఇదేనా ఇంత అద్భుతమైన కార్యము నాలో జరిగింది అనేటువంటి ఆ అద్భుతమైన కార్యమును బట్టి వారు చెప్పకుండా ఏం చేశాడు ఈ వ్యక్తి? లేచాడు. వెంటనే లేచి నిలచి నడిచాడు. వెంటనే లేచాడు, ఇక వాళ్ళు పట్టుకోలా. లేచాడు, నిలిచాడు, నడిచెను, నడుచుచు గంతులు వేశాడంట కదా. నడుచుచు గంతులు, ఇవన్నీ కూడా లెగువయ్యా, నడువయ్యా, గంతులు వేయమని వారు చెప్పలా. వారు చెప్పలేదు. కానీ తనలో కలిగిన కార్యమును బట్టి ఆ వ్యక్తి నిలిచాడు, లేచాడు, నిలిచాడు,
నడిచాడు. అంతేకాదు గంతులు కూడా వేశాడు. ఎందుకని? అంతరంగములో జరిగిన సంతోషం ఎన్నడూ ఊహించలా కదా, తానెన్నడూ కూడా ఊహించలా. పుట్టింది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి ఈ దినాన తిరిగి లేవటం ద్వారా తనలో కలిగిన ఆనందము ఎంత ఆనందమో ఎవ్వరు కూడా వర్ణించటానికి ఎవ్వరికీ చేత కాదు. వాని క్రియలే చెబుతున్నాయి. తనలో జరిగిన కార్యం ఎవరు చెబుతున్నాయి? తాను చేసిన క్రియలే చెబుతున్నాయి. ఎంత ఆనందిస్తున్నాడు! నిలిచి నడిచాడు. అంతేకాదు నడుచుచు గంతులు వేశాడంట. గంతులు వేసి లోకములోనికి వెళ్ళాల కదా, గంతులు వేశాడు. గంతులు వేసుకుంటూ లోకములోనికి వెళ్ళాల. ఇంతకాలము నాకు కాళ్ళు లేవే, ఇంతకాలం ఇక్కడే కూర్చున్నానే, ఇవాళ కాళ్ళు వచ్చినాయి అని తాను లోకములోనికి పరుగులెత్తలా. ఎటు పరిగెత్తాడు? దేవుని స్తుతించుచు వానితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడు. తన అంతరంగములో జరిగిన కార్యమును బట్టి. మనము కూడా అంతే. పుట్టింది మొదలుకొని కుంటోళమే. ఏ కుంటివాళ్ళము? ఆత్మీయంగా కుంటివాళ్ళమే. ఆత్మీయంగా కుంటివాళ్ళమైన మనలను యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత ఆత్మీయమైన కుంటితనాన్ని బాగు చేసి దేవుని మందిరానికి వస్తుంటే, దేవుని మందిరములో నేను ఆత్మీయమైన కుంటితనములో ఉన్నానే, ఆత్మీయంగా నేను ఎంతో నష్టపోయానే, ఈ దినాన యేసుక్రీస్తు రక్తము చేత ఆయన మందిరములోనికి వచ్చానే, ఈ దినమైన నా దేవుని ఆరాధించాలనే ఆలోచన లేదు. ఈ దినాలలో ఆరాధిస్తున్నామా? ఆశ లేదు. ఆశ లేదంటే ఏం తలంచాలి చెప్పండి, మీరే చెప్పండి. హృదయములో కార్యము లేదు. కుంటివాని హృదయములో జరిగిన కార్యాన్ని బట్టి వాడెక్కడికి పరిగెత్తలా. లేక పేతురు యోహోనులు, అరే నువ్వు గంతులు వేయమని చెప్పలా, నువ్వు నడవమని చెప్పలా, పరిగెత్తమని చెప్పలా, మందిరంలోకి రమ్మని చెప్పలా, దేవుని స్తుతించమని చెప్పలా. చెప్పకుండానే వాడు హృదయములో జరిగిన కార్యము ఎంత గొప్పదో చూడు ప్రియులారా. మనం ఎలా ఉంటున్నాం? ఆరాధన చెయ్యండి. రోజు ఇదొక అలవాటైపోతుంది దినాల్లో ప్రజలు. అంతమంది చేయలేదు ఈ దినాలు. కొందరు బోర్లుగా పడుకొని నిద్రైపోతున్నారు. ఆమెన్ అనే మాట కూడా రాటల్లా. వస్తుందా? ఎంతమంది నేను అందరు చేస్తే ఆమెన్ అన్నాను అలాంటి వారు మీరు మీ చేసి చూపండి. ఒక్కరు అందరు చేస్తే ఆమెన్ అన్నాను అన్నవాళ్ళు 3 కనిపిస్తుంది, 4 కనపడ్డారు. మిగిలిన వాళ్ళు బ్రదర్స్ ఎవరు లేరు అసలు. ప్రియులారా, ఆరాధన అనేది అంతరంగములో జరిగే కార్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తాం. ప్రభు చేసిన కార్యం. ఆ కుంటివాడు ఎందుకు వారు ఎవ్వరు చెప్పలా, పేతురు చెప్పలా, యోహోను చెప్పలా మందిరంలోకి రమ్మని చెప్పలేదు. కానీ తనలో జరిగిన కార్యాన్ని బట్టి నేను మొదట నా ప్రభుకు ప్రథమ స్థానం ఇవ్వాలని మందిరంలోనికి పరిగెత్తాడు. గంతులు వేశాడు. వారంతా ఆశ్చర్యపడుతున్నారంట. కుంటివాడు కదా, ఇదేంటి ఇట్లా ఉన్నాడు, ఇలా ఉన్నాడేంటి, నిన్న దగ్గర ఇక్కడ కూర్చున్నాడు కదా, ఈ రకంగా ఉన్నాడేంటి అని అనేకులు ఆశ్చర్యపడుతున్నారు. పిల్లరా, మన ఆరాధన చూసి అనేకులు కూడా క్రొత్తగా వస్తున్నవారు మనం చేసే ఆరాధన చూసి, ఏంటి ఆరాధన ఇంత బాగుంది, ఇలా ఉందేంటి, నేను కూడా చేయాలి, నేను కూడా యేసు నమ్ముకోవాలి అనే ఆశ కలగాలి. కానీ మళ్ళీ చూసి వారు నీరసించిపోకూడదు. మందిరానికి వచ్చి ఆరాధించకుండా తిరిగి వెళ్ళిపోతున్నామంటే ఏమని తలంచాలి? అసలు రక్షణ పొందామా అనేది మనము తలంచాలి ప్రియులారా. కాబట్టి ఆరాధన అనేది ఎవ్వరు చెప్పేది కాదు. అంతరంగములో ప్రభు చేసిన కార్యమును బట్టి ఆగదు.
ఎందుకంటే నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు కాబట్టి ఆయన్ను ఆరాధించకుండా ఉండలేం. హృదయములో జరిగిన గొప్ప రక్షణ కార్యమును బట్టి ఆయన ఆరాధించకుండా వెళ్ళలేం. త్వరగా ఒకరి తర్వాత ఒకరు వెంటనే ఆసక్తితో ఆరాధిస్తారు. కానీ మౌనంగా పండుకుంటున్నారు, మౌనంగా నిద్రపోతున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు, ఆవలిస్తున్నారు, లోపలి బయటికి తిరుగుతున్నారు. ఎలా నీకు ఆరాధన వస్తుంది? అందుకొరకే ఆ వాక్యము వారిలో ఏం చేసిందంట? కార్యసిద్ధి కలుగజేసింది. కాబట్టి వారిలో నిత్యము కూడా వారిలో ఆ వాక్యము కార్యసిద్ధి కలుగజేయుచునే ఉన్నదంట. ఎవరిలో? దశలోనికి ఉన్నటువంటి విశ్వాసంలో. అందుకే వారంతా ఆత్మీయంగా బలపడ్డారు. వారు విశ్వాసములో కానీ, ప్రేమలో కానీ, నిరీక్షణలో కానీ ఎక్కడ వారిలో ఏ లోపము లేకుండా ఆత్మీయంగా కట్టబడ్డారంటే వారిలో ఉన్న విధేయత ఏంటంటే, నిజముగా ఇది మనుషుల మాటలు కాదయ్యా, దేవుని మాటలు. మనం ఏం చూస్తాం? మనుషులను చూస్తాం. మనుషులు చెప్పే మనిషిని బట్టి మనం వింటాం కదా. ఒక మనిషి చెప్పే దాన్ని బట్టి మనం వింటాం. కానీ అలా చేయలేవారు. ఆ దినాల్లో పౌలు గారు కూడా ఆయన వాక్కు చాతుర్యం కలిగిన వాడు కాదు కదా. కొరింథీ 10 మాట అంటాడు, నేను వాక్కు చాతుర్యముతో కానీ, నేను ఎంతో గొప్ప ప్రసంగికుడని కానీ రాలా, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికే వచ్చాను. కాబట్టి 2 కొరింథీలో కూడా పౌలు గారిని అక్కడున్న విశ్వాసులు కొందరు అంటారు, ఈయనకి వాక్కు చాతుర్యము లేదు, ఈయన రాసిన రచనలు కూడా ఎందుకు పనికిరావు అనే రీతిలో మాట్లాడారు. చదువుకోండి ఇంటికి వెళ్ళి 2 కొరింథీ 10 అధ్యాయం. కాబట్టి వారు పౌలు చెప్పిన మాటలు నిజముగా ఇది ఎవరి మాటలు అంటే పౌలు కాదు మాట్లాడుతుంది. ఎవరంట? దేవుని మాటలని నమ్మారు. కాబట్టి ఆ వాక్యం వారిలో కార్యం చేసింది. మనం ఎలా ఉన్నాం? ఎంతకాలం నుండి వస్తున్నాం? మనము ఎంతకాలం అవుతుంది బాప్తిసం పొంది? హృదయమారా సంతోషముగా ఏనాడైనా ఆరాధించావా? మీరే, నేను చెప్పక్కర్లా, మీ మనస్సాక్షి మీతోనే మాట్లాడుతుంది కదా. అందుకొరకై చదువుకుందాం, కొద్ది నిమిషాల టైం ఉంది. మళ్ళా మనం ఈ సంవత్సరము సంఘ వాగ్దానములో చదివిన భాగాన్ని మనము కొన్ని తలంపులు నేర్చుకుందాం. ఎలాగూ మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా మనము పొందుతామంటే, మనము ఈ భాగాన్ని చూడాలంటే పౌలు గారు ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘములో ఉన్న వారి బలహీనతలు చూపిస్తున్నాడు. చూడండి, ఏమిట బలహీనతలంటే 15 నుండి 18 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. చూడండి, ఒక్కొక్క బలహీనత. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగంటే మనం ఏం తెలుసుకోవాలి? అంతరంగ పురుషుడు శక్తి లేదు. అంతరంగం అంటే హృదయములో ఏమీ లేదు, దేవుని ఆత్మశక్తి లేదు. అందుకన్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగంటే అంతరంగములో బలహీనులై ఉన్నారు. అంతరంగములో బలహీనులై ఉన్నారు కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నాం, ఆరాధన చేయలేకపోతున్నాం, సహవాసములో నియమక కూడికలకు రాలేకపోతున్నాం. ఎందుకని? అంతరంగములు ఎలా ఉన్నాము? బలహీనులుగా ఉన్నాం. ఆరాధన చేయమని ప్రార్థన చేస్తున్నాం కదా. ఎందుకని? అంతరంగములో ఏముంది? బలహీనత ఉన్నది. బాహ్యమైన బలహీనతకు మందిరానికి నడవలేం. మోకాలు నొప్పులనుకో, మోకాలు నొప్పులయ్యా నేను రాలేను అనుకుంటాం కదా. శారీరకమైన బలహీనతలు ఉంటే శారీరకమైన కార్యాలు చేయలేం. అంతరంగములో బలహీనత ఉంటే ఆత్మీయమైన కార్యాలు చేయలేం. అర్థమవుతుంది కదా.
శారీరకమైన ఒకళ్ళ మోకాళ్ళ నొప్పేననుకో, మందిరానికి నడిచి రాలేం, నడవలేం. లేక ఏదైనా బలహీనత అనుకో, నిలబడలేం కదా. ఇలాంటి బలహీనతల్లో శారీరకముగా ఉన్న పనులు చేయలేము శరీర బలహీనత వల్ల. అదే అంతరంగములో అంటే హృదయములో బలహీనత, అంటే హృదయములో బలహీనత ఉంటే దేవుని పని చేయలేము, దేవుని పని చేయలేము. ఎందుకన్నాడు చూడండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగంటే మీ అంతరంగ పురుషుడు బలహీనముగా ఉన్నాడు, మీరు బలహీనంగా ఉన్నారు అని ఆ పౌలు గారు ఎక్కడ నుండి పత్రిక రాశాడు చెప్పండి? రోమా ఖైదీలో ఉండి రాశాడు. 4 పత్రికలు రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రిక. ఈ 4 పత్రికలు పౌలు గారు రోమా ఖైదీలో ఉండి రాశాడు. ఖైదీలో ఉన్నటువంటి పౌలు గారికి సంఘాలపైన ఎంత భారమో చూడు. ఖైదీలో బంధించబడ్డటువంటి పౌలు గారికి సంఘముల గురించి ఎంత చింత ఉందో చూడు. మనకు అన్నీ ఉన్నా, మందిరంలో చక్కని ఫ్యాన్లు ఉన్నా, కరెంటు ఉన్నా కదా, దగ్గర మళ్ళీ దూరం కూడా వెళ్ళే పని లేదు. దగ్గర ఉన్నా మనం ఎంత అశ్రద్ధ చేస్తున్నామో చూడు. 9:30 గంటలకు అంటే 9:10 అవుతుంది, అలాగనే వస్తారని చెప్తుంటే ప్రారంభిస్తే ఎప్పటికి వస్తున్నారు? ఎంత టైం వస్తుంది? పాటలు అయిపోతున్నాయి, ఆరాధన వర్తమానం కూడా అయిపోతుంది. ఇంకా నువ్వు వచ్చి ఏం ఆరాధన చేస్తావు, ఏమి నేర్చుకుంటావు? దేవుని వాక్యాన్ని మనం ఏమి నేర్చుకుంటాం? పిల్లరా, ఇది మన అంతరంగములో ఉన్న బలహీనతను బట్టి జరిగే కార్యాలు. అందుకే పౌలు గారు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, తర్వాత ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను. అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలంటే దేవుని ఆత్మ ఏం చేయాలంట? దేవుని ఆత్మ చేత బలపరచబడాలి. 2 కొరతలే. 3వ చూడండి, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించాలి. విశ్వాసము ద్వారా యేసు ప్రభు నాలో ఉన్నాడు, ఆయన నా హృదయములో ఉన్నాడు అని మనం ఎలా చెప్పగలము? విశ్వాసము ద్వారా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనకు విశ్వాసమే నమ్మకాన్ని కలిగించిందంట. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో పౌలు గారు ఆ మాట చెప్తున్నాడు. చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక పౌలు గారు అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మెననే మాట ఉంటుంది. చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులారా, ఈ భాగంలో మనం చూస్తున్నాం ఏంటంటే అంతరంగ పురుషుడు శక్తి కలిగి, 2వ మాట ఆయన ఆత్మచేత బలపరచబడినట్లుగాను, 3వ తలంపు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, తర్వాత తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయాలి. అంటే దేవుని మహిమ మనకేంటంట? ఐశ్వర్యము. ఏంటది? దేవుని మహిమ మనకు ఐశ్వర్యం. ఈ లోక ఐశ్వర్యము వస్తుంది పోతుంది కదా. ఈ లోకముల ఐశ్వర్యాలు కొంతకాలం అంటే కొంతకాలం పోతాయి, ఉండవు, స్థిరముగా ఉండవు. వాడల బళ్ళు వాళ్ళు అవుతాయి అంట కదా. యజమాని దాసుడు అవుతున్నాడు, దాసుడు యజమాని అయిపోతున్నాడు. ఓనరు డ్రైవర్ అవుతున్న డ్రైవరు ఓనర్ అయిపోతున్నారు. ఆస్తి ఉండదు, ఏదో నాకుందని విర్రవీగుతాం అంతే, ఒక దినాన్ని ఉండదు.
ఒక దినాన పోతుంది ఆస్తి. అందుకొరకు అది పోతుంది కాబట్టి స్థిరమైన ఆస్తి ఏంటంటది? ఏంటది? దేవుని మహిమే మనకు ఐశ్వర్యం. అది భూమి మీద మళ్ళీ ఆత్మీయంగా బలపరుస్తుంది. అదే మన వెంట పరలోకానికి వస్తుంది. ఏంటది? ఆయన మహిమ మనకు ఐశ్వర్యం. అందుకని అంటాడు ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి. 1వ అధ్యాయంలో అంటాడు ఆ మాట, చదువుకుందాం. ఆయన కృప 7వ వచనం, 1:7 ఎఫెసీ పత్రిక. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి. మహా ఐశ్వర్యం అంట దేవుని కృప. అందుకని మన చదివిన భాగములో కూడా అంటున్నాడు, తన మహిమ ఐశ్వర్యము చొప్పున దయచేయవలెనని మీరు దేవుని యందు సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇవన్నీ కూడా 7 రకాల బలహీనతలు ఎవరిలో ఉన్నాయంట? ఎఫెసీలో ఉన్న విశ్వాసుల్లో ఉన్న, ఇప్పుడు మనలోనే ఉన్నవి. అందుకే మనకు చెప్తున్నాడు. ఆ మాటను ఏమన్నాడు చూడండి, ప్రార్థిస్తున్నానని అంటున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇప్పుడు అర్థమైంది కదా? ఏమర్థమైంది చెప్పండి ఒకరు, ఎవరైనా తెలియగల వాళ్ళు, బాగా వాళ్ళు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా పొందాలంటే ఈ 7 లక్షణాలు మనలో ఉండాలి. ఆత్మీయంగా ఈ 7 అనుభవాలు కలిగి ఉంటే అప్పుడు మనము అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడిస్తాడు. అందుకు మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, నాలో ఇదిగో ఈ 7 రకాల ఆత్మీయమైన అనుభవాలు ఎంతో కొరతయ్యా. ఇవన్నీ నాతోనే మాట్లాడావు. ఈ కొరతలన్నీ నావే. నీ వాక్యము వినలేకపోతూ నేను వినాలని వస్తున్నాను, నిద్రపోతున్నాను. లేకుంటే ఎక్కడో మనుషులు ఇక్కడ, మనుషులు ఎక్కడో ఉంటాయి కదా. మనుషులేమో ఇక్కడ ఉంటాం, మనుషులు ఎక్కడో ఉంటే ఏం వాక్యం అర్థమవుతుంది? రెండు ఇక్కడే ఉండాలి. మనిషి ఉండాలి, మనసు ఇక్కడే ఉండాలి. మనిషి కూర్చోవాలి, మనసు అంతా దేవుని వాక్యం మీద ఉండాలి. అప్పుడు మనకు దేవుని వాక్యం అర్థమవుతుంది. అప్పుడు దశలోనికున్న విశ్వాసుల వలె మనలో ఆ వాక్యము కార్యసిద్ధి కలుగజేస్తుంది. అందుకొరకు మనం ఈ అనుభవంలో ఉంటేనే మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా పొందాలంటే, అనుభవించాలంటే ఈ 7 లక్షణాలు ఆత్మీయంగా మనము బలపడాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఇంకేమడి కింద ప్రేమను గురించి అన్నాడు కదా. పరిశుద్ధులతో కూడా దాని దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలంట. దేన్ని? క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, పొడవు, లోతు 4 విధాలు గ్రహించాలి. అది ఆయన సిలువలో చూపించిందని. సిలువలో ఏం చూపించాడు? ఆయన ప్రేమలో ఉన్నటువంటి చూపించాడు ఆయన ప్రేమ. అందుకే ఆకాశానికి చేతులు 2 చాపాడు. ఎంతో పైన ఆకాశం, కింద భూమి, సిలువలో ఆయన ప్రేమ అంతా విలువైనది. మనం కూడా ఆయన ప్రేమ యొక్క విలువను గ్రహించి ఆత్మీయంగా ఎక్కడ నష్టపోతున్నామో మనం కూడా పౌలు వలె ప్రార్థిస్తే మన ఆత్మీయ నష్టాన్ని ఆయన బలపరుస్తాడు. మన మాట వెంటనే వింటాడు, మనకు సహాయపడతాడు. ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలిగిస్తుంది. అప్పుడు మనం అడిగివన్నీ కూడా దేవుడు అత్యధికంగా ఇస్తాడు.
మోకరించండి. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానములో చివరి భాగం ఏంటంటే, మనము ఉన్నటువంటి బలహీనతల్లో మనము ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుంటూ అంతరంగ పురుషులను శక్తి కలిగి ఉండాలి, ఆత్మ చేత బలపరచబడాలి, క్రీస్తు హృదయములో విశ్వాసముతో ఆయన చేర్చుకోవాలి, ఆయన కృప మహదైశ్వర్యాన్ని అనుభవించాలి. ఈ కలిగి ఉంటేనే మనం అన్నీ పొందుతాం. మౌనంగా ఒక నిమిషం మనసులో ప్రార్థన చేసుకుంటాం. ప్రకటనలో రేపు సోమవారం గొలుసు ప్రార్థన ఉంటుంది. వినండి అందరూ. రేపు సోమవారం గత వారంలో జరగలేదు కాబట్టి రేపు సోమవారము గొలుసు ప్రార్థన 6 గంటల నుండి ఉదయం సాయంత్రము 6 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మీ పేరులు రాసి టైం ప్రకారం రాసిన వారు రావటానికి ప్రయత్నించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. భారముతో మరి ప్రభు సన్నిధిలో మొరపెట్టడానికి రేపటి దినం మీ పేర్లు వ్రాయండి. మీరు వ్రాసిన టైం ప్రకారం వచ్చి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. ఒకవేళ మీకు ఏదైనా అత్యవసరమై ఉంటే మాకు ఫోన్ చేయండి, ఆ సమయాన్ని మేము గడుపుతాం. ఒకవేళ మీకు ఏదైనా అత్యవసరమైన పనులు ఉంటే, ఏ పనులు అత్యవసరమైనవి అలాంటివి ఉంటే ఏమైనా ఫోన్ చేయండి, ఆ సమయాన్ని మేము గడుపుతాం. తర్వాత ఈరోజు రాత్రి మరలా ఎప్పటి వలె 7 గంటలకు సువార్త కూడుకుంటుంది. అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మంగళవారం నాడు సంఘ ప్రార్థన రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. అందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాం. గురువారం రాత్రి 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. 8:30కు ముగిస్తున్నాం. కాబట్టి ఒక గంట సమయమే కాబట్టి అందరూ రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. శనివారం నాడు ఉదయం 9:30 నుండి దరిదాపు 12:30 1 గంట వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. మరి అందరూ వచ్చి ప్రార్థించాలని మనవి చేస్తున్నాము. ఆదివారం ఎప్పటి వలె 9:30 గంటలు 9:30 గంటలు ప్రారంభిస్తాము. 12:30 అంటున్నాం, 1 గంట అవుతుంది. ఆయన ఇబ్బంది లేదు కనుక అందరూ కూడా ఈ ప్రకటన మనవులు విని మాతో సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. వచ్చే వారము సండే స్కూల్ పరిచర్య కొరకు కవిత వచ్చారమ్మా. ఎందుకని? కాలేజ్ అందా? కవిత జెరూషా ఇద్దరు వచ్చే వారము సండే స్కూల్ పరిచర్యకు వారిద్దరూ సిద్ధపడతారు. ఇది ఈ వారములో జరిగే కూడికలు. సరే, మనకు కొన్ని దినాలు ప్రార్థిస్తూ వచ్చాం. ప్రత్యేకమైన కూడికలు వచ్చే నెల ఫిబ్రవరి నెల 16, 17, 18 ఈ తేదీల్లో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. ఈ కూడికల కొరకు భారముతో ప్రార్థించాలి. మీరు ప్రతి ఒక్కరూ మీ పిల్లలను ప్రోత్సహించండి. యవనస్తులైన వారందరూ కూడా ఈ కూడికలు 3 దినాలు ఎక్కడికి పోకూడదు, ఇక్కడే ఉండాలి. ఎవరు వాళ్ళు? అక్కళ్ళు కూడా ఎక్కడే పోకూడదు. మీ స్టవ్ వెలిగించే పని లేదు ఈ 3 రోజులు. పిల్లలు ఏంటది? వంట వండుకునే పని లేదు, అన్నీ ఇక్కడే. కాబట్టి ఆ 3 దినాలు అందరూ దేవుని పరిచర్యలో సహకరించాలని మీకు అందరికీ ప్రేమతో మనవి చేసి, మరి ముఖ్యంగా యవనస్తులను మీరు మీ పిల్లలను మీరు ప్రోత్సహించి దేవుని పని నేర్పించండి. అన్నీ వ్యర్థమే, కానీ వ్యర్థం కానిది ఏంటి చెప్పండి? వ్యర్థం కానిది ఏంటి? బైబిల్లోనే ఉంది కదా మాట. కొరింథీయులకు రాసిన 2వ మొదటి పత్రిక
15వ అధ్యాయము చూడండి. 15వ అధ్యాయము 58 వచ్చిన, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. అన్ని వ్యర్థమే. ప్రసంగాడు అన్ని వ్యర్థం అన్నాడు. వ్యర్థం కాంది ఏంటంటే, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలంట. ఆసక్తి. యవనస్తులు అధికంగా దేవుని పనిలో యవనస్తులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఏంటో మరి అంత అర్జెంటు పనులు. మన ఒక ఆయన అంటున్నాడు, అంత బిజీ అయినండి ఈ దినాల్లో. బైబిల్ కూడా అక్కడ పడేస్తారు, వెళ్ళిపోతున్నారు. బైబిల్ కూడా తీసుకెళ్తారు చాలామంది. బైబిల్ అక్కడ పడేసి అంత బిజీ. మళ్ళీ ఆయన యేసుప్రభు అంగీకరించలే బాగా. ఆయన అంటున్నాడు, ఈ దినాల్లో విశ్వాసులందరికీ బిజీ. ప్రార్థన కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు, ఆరాధన చేసే పలకుండా వెళ్ళిపోతున్నారు. అంతేకాదు బైబిల్ వెళ్ళిపోతున్నారు. అంత బిజీ పనులు ఏమున్నాయి ఆదివారం? అది ప్రభు దినం కదా. ఈరోజు ఎవరి దినం? ఈ దినం కూడా లేకుండా ఏదేదో పనులతో కల్పించుకొని వెళితే కొందరు వచ్చారు, వెళ్ళిపోయారు. మరి అంత అర్జెంటు పనులు ఏమున్నాయో. అందుకే మనం ఆత్మీయంగా ఎట్టున్నాం. పౌలు గారు ప్రార్థన చేశాడు కదా, ఏమని? అంతరంగ పురుషుడు బలము లేదంట, శక్తి కలిగి. అందుకని శక్తి కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకు శక్తిని ఇస్తుంది. నీలో ప్రార్థన లేదు కాబట్టి బలహీనమైపోతున్నాం. అందుకొరకై ప్రియులారా గమనించండి, దేవుని పని చేస్తే అది ఎన్నడూ వ్యర్థం కాదు. నీ ₹1 పని చేస్తే నీకు ₹10 దేవుడు ఇస్తాడు. ఇది సత్యం. దేవుని కొరకు సమర్పణతో నువ్వు చేస్తే దేవుడు నీకు అంతకంతకు ఎన్నో రెట్లు మేలు, ఉపకారం, ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడు. ఇది ఆత్మీయమైన సత్యము. కాబట్టి మీరు గ్రహించి ప్రతి ఒక్కరూ దేవుని పనిలో ఆసక్తిగా సహకరించండి. దేవుడు మీకు అన్ని పరిస్థితుల్లో అన్ని మేలులు చేస్తాడు. ఒక్క పని చేస్తే ఆయన 10 పనులు చేస్తాడు మనకి. అందుకొరకు మీరు ఆశతో దేవుని పని 3 దినాలు అనేకులను మేము ప్రక్కింటి వారిని అనేకులను తీసుకుని వచ్చే 3 దినాలు ప్రభు పనిలో సహకరించాలని మీరు, మీ పిల్లలు, యజమానులు అందరూ కూడా వచ్చి మరి ఆ 3 దినాలు ఇక్కడ ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. మీరు ఇంటికాడ సౌముట్టియొద్దు, రండి, వచ్చి పనిలో సహకరించండి. సహకరించి ఇక్కడ అన్ని భోజనాలు ఉంటాయి, టిఫిన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ రావాలని ప్రేమతో మనవి చేస్తున్నా. ఏంటమ్మా చెప్పండి, ఏంటో మీ సమస్య? 16, 17, 18 అంటే శుక్ర, శని, ఆది. ఈ 3 ఇప్పటి నుంచి మనం ప్రార్థన. అందరు రండి, అందరూ వచ్చి ప్రతిరోజు మందిరములో ప్రార్థించవచ్చు. మీకు మేలు, సంఘానికి మేలు, మీ పిల్లలకు మేలు, మీ ఇంటి వారందరికీ కూడా మేలుకరమైనది ఏంటంటే ప్రార్థన. అంతకని ఏమి లేదు. కాబట్టి ఇవి విన్నారు కాబట్టి అందరూ కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం.